నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో ప్రస్తుతం దాదాపు ఒక 10 రోజుల నుండి బాగా అలచలైంది, ఆ టాపిక్ కూడా క్లోజ్ అయిపోయింది. బట్ కుమార్ ఆంటీ బండి చూసారా, ఆంటీ లాగానే చాలా దిట్టంగా మంచిగా ఉంది, ఆమె వేసే ఫుడ్ లాగానే. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ బట్టి అయితే ఆంటీ రాలేదు. ఆంటీ ఫుడ్ కోసం మాత్రం చాలా వరకు యూత్ అలాగే ఫ్యామిలీలు కూడా వచ్చారని ఇక్కడ చాలా వరకు క్లియర్గా మనం చూడొచ్చు. చెప్పండి రండి యూత్ ఒకసారి, కుమార్ ఆంటీ ఫుడ్ కోసం ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నారు ఇంకా కూడా చెప్పండి. గురించి హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. చాలా బాగుంటుంది అందుకని, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద హోటల్ పోవాలంటే మినిమం ఒక పైసలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే మన ఇంటి భోజనంలా ఉంటుంది, ఒక ముద్ద తిన్నా కానీ మన ఇంటి ఫుడ్ లా ఉంటుంది. అది అందుకనే వచ్చింది. ఒకసారి అందరు కుమార్ ఆంటీకి వేసుకోండి. ఇక్కడ ఉన్న యూత్ అందరూ కుమార్ అంట మజాకా అంతేనా? మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలకు ఇక్కడ నుండి తీసుకుంటున్నారు ఫుడ్? ఇప్పుడే ఫస్ట్ టైం బెంగళూరు రావడం కుమార్ ఆంటీ చూడండి. ఎక్కడి నుండి వచ్చారు? బెంగళూరు నుంచి. ఓ గోసా, ఈ విచిత్రం విన్నారా? కుమార్ ఆంటీ ఫుడ్ కోసము నార్మల్ డిస్ట్రిక్ట్ వైజ్ గా నుండే వచ్చారట, ఈయన బెంగళూరు నుండి కూడా వచ్చారట. ఎందుకంటే నార్మల్ గా ఇన్స్టాలో చూసి యూట్యూబ్ లో చూసి వచ్చావా? ఏం తిందాం అనుకున్నావు? 2 లివర్ లో చికెన్ కర్రీ తినాలని అనుకున్నాను. అవునా? ఇంకా మీకు అంటే ఎవరు ఏదైనా బాగా చెప్పారా ఈ ఫుడ్ బాగుంటది, కుమార్ ఆంటీ చేసినటువంటి ఫుడ్ లో ఇది బాగుంటది అని చెప్పేసి ఎవరైనా చెప్పారా, లేకపోతే జస్ట్ వీడియో చూసి వచ్చారా? వీడియో చూసి వచ్చాను. వీడియో చూసి వచ్చారు. పేరు చెప్పు తమ్ముడా. నా పేరు కళ్యాణ్. కళ్యాణ్ ఎప్పుడు పెడుతుంది అని వెయిట్ చేస్తున్నాం మీ అందరం. నీ లివర్లు తీసి పెడతారా లేకపోతే ఆమె తీసుకొచ్చే లివర్ల కోసం? లివర్ల కోసమే వెయిట్ చేస్తున్నాం మేము అందరం. ఎన్ని లివర్లు కావాలి? నాకు ఒక 5-6 లివర్లు కావాలి మా అందరికి. అంతేనా? అంతే. అంటే బేసిక్ గా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే దాదాపుగా చాలా క్రౌడ్ ఉన్నారు కదా, అందులోకి వెళ్ళి మీరు ఫుడ్ తీసుకొస్తారని చెప్పేసి మీకు నమ్మకం ఉందా? అందులోకి వెళ్ళి దొబ్బుకొని నెట్టుకొని మా అందరికి నమ్మకం ఉంది. కుమారక్క తీసుకొని వస్తుంది, పక్కా తీసుకొని వస్తుంది. ఒక 10 లివర్లు అయినా మాకు తీసుకొని వస్తుంది. నువ్వు తెచ్చుకుంటావా అందులోకి వెళ్ళి? నేను తెచ్చుకుంటా, ఈజీగా వస్తుంది మాకు. ఏం చెప్తావు మీ కుమారక్కకి చెప్పు. మా కుమారక్కకి ఒక 10 లివర్లు కావాలి మాకు, అంతే. 10 లివర్లు కావాలి మా అందరికి. థ్యాంక్ యూ తమ్ముడా. చెప్పండి రండి యూత్ ఒకసారి, కుమార్ ఆంటీ ఫుడ్ కోసం ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నారు ఇంకా కూడా చెప్పండి. గురించి హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. చాలా బాగుంటుంది అందుకని, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద హోటల్ పోవాలంటే మినిమం ఒక పైసలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే మన ఇంటి భోజనంలా ఉంటుంది, ఒక ముద్ద తిన్నా కానీ మన ఇంటి ఫుడ్ లా ఉంటుంది. అది అందుకనే వచ్చింది. ఒకసారి అందరు కుమార్ ఆంటీకి వేసుకోండి. ఇక్కడ ఉన్న యూత్ అందరూ కుమార్ అంట మజాకా అంతేనా? మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలకు ఇక్కడ నుండి తీసుకుంటున్నారు ఫుడ్? ఇప్పుడే ఫస్ట్ టైం బెంగళూరు రావడం కుమార్ ఆంటీ చూడండి. ఎక్కడి నుండి వచ్చారు? బెంగళూరు నుంచి. ఓ గోసా, ఈ విచిత్రం విన్నారా? కుమార్ ఆంటీ ఫుడ్ కోసము నార్మల్ డిస్ట్రిక్ట్ వైజ్ గా నుండే వచ్చారట, ఈయన బెంగళూరు నుండి కూడా వచ్చారట. ఎందుకంటే నార్మల్ గా ఇన్స్టాలో చూసి యూట్యూబ్ లో చూసి వచ్చావా? ఏం తిందాం అనుకున్నావు? 2 లివర్ లో చికెన్ కర్రీ తినాలని అనుకున్నాను. అవునా? ఇంకా మీకు అంటే ఎవరు ఏదైనా బాగా చెప్పారా ఈ ఫుడ్ బాగుంటది, కుమార్ ఆంటీ చేసినటువంటి ఫుడ్ లో ఇది బాగుంటది అని చెప్పేసి ఎవరైనా చెప్పారా, లేకపోతే జస్ట్ వీడియో చూసి వచ్చారా? వీడియో చూసి వచ్చాను. వీడియో చూసి వచ్చారు. పేరు చెప్పు తమ్ముడా. నా పేరు కళ్యాణ్. కళ్యాణ్ ఎప్పుడు పెడుతుంది అని వెయిట్ చేస్తున్నాం మీ అందరం. నీ లివర్లు తీసి పెడతారా లేకపోతే ఆమె తీసుకొచ్చే లివర్ల కోసం? లివర్ల కోసమే వెయిట్ చేస్తున్నాం మేము అందరం. ఎన్ని లివర్లు కావాలి? నాకు ఒక 5-6 లివర్లు కావాలి మా అందరికి. అంతేనా? అంతే. అంటే బేసిక్ గా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే దాదాపుగా చాలా క్రౌడ్ ఉన్నారు కదా, అందులోకి వెళ్ళి మీరు ఫుడ్ తీసుకొస్తారని చెప్పేసి మీకు నమ్మకం ఉందా? అందులోకి వెళ్ళి దొబ్బుకొని నెట్టుకొని మా అందరికి నమ్మకం ఉంది. కుమారక్క తీసుకొని వస్తుంది, పక్కా తీసుకొని వస్తుంది. ఒక 10 లివర్లు అయినా మాకు తీసుకొని వస్తుంది. నువ్వు తెచ్చుకుంటావా అందులోకి వెళ్ళి? నేను తెచ్చుకుంటా, ఈజీగా వస్తుంది మాకు. ఏం చెప్తావు మీ కుమారక్కకి చెప్పు. మా కుమారక్కకి ఒక 10 లివర్లు కావాలి మాకు, అంతే. 10 లివర్లు కావాలి మా అందరికి. థ్యాంక్ యూ తమ్ముడా.